అత్యున్నతుడు, ఆరాధ్యుడు, మహోన్నతుడు, సర్వయుగాలకు సజీవుడైన యేసయ్య ఉన్నతమైన నామంలో నా ఆత్మీయులందరికీ హృదయపూర్వక వందనాలు. ఆత్మీయులారా, మేడగది యూట్యూబ్ ఛానల్ మీ ఆత్మీయ జీవితాలకు మేలుకరముగా, దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా, మీ ఆత్మీయ జీవితంలో ఒక నూతనత్వమైన సందేశాలను అందించే కృపను ప్రభు నాకు అనుగ్రహించినందుకు స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నేటి మన దైవ సందేశం జాగ్రత్త. ఆత్మీయులారా, జాగ్రత్త 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 అని చాలా మంది పెద్దలైన వారు చిన్నలకు చెప్తారు జాగ్రత్తగా ఉండు అని. తల్లిదండ్రులు యవనస్తులకు చెప్తారు జాగ్రత్తగా ఉండండి అని. ఉపాధ్యాయులు విద్యార్థులకు చెప్తారు జాగ్రత్తగా ఉండండి అని. అనుభవం గలవారు అప్పుడప్పుడే అనుభవంలోనికి వస్తున్న వారికి చెప్తారు జాగ్రత్త అని. ఆత్మీయులారా, జాగ్రత్త అన్న మాట ఎందుకు ఉపయోగిస్తారు అంటే, ఏదో ప్రమాదము నీకు పొంచి ఉన్నది, ఏదో కీడు నీకు పొంచి ఉన్నది కాబట్టి బిడ్డ నువ్వు జాగ్రత్తగా ఉండు, బాబు నువ్వు జాగ్రత్తగా ఉండు, అమ్మా నువ్వు జాగ్రత్తగా ఉండు, చెల్లి నువ్వు జాగ్రత్తగా ఉండని నీ యొక్క జీవిత విధానాన్ని బట్టి, నీ నడవడికను బట్టి, నీ తొందరపాటును బట్టి జాగ్రత్తగా ఉండు బేటా అని చెప్తారు. ఆత్మీయులారా, జాగ్రత్తగా ఉండు అని చెప్తున్నారు అంటే నీవేదో డేంజర్ జోన్లో ఉన్నావు, లేదో నువ్వేదో శృతి తప్పుతున్నావు, లేదో నువ్వేదో విషయంలో తొందరపడుతున్నావు అని దాని భావన. ఆత్మీయులారా, జాగ్రత్తగా ఉండుడి అని బైబిల్ చెప్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మార్కు సువార్త 13వ అధ్యాయం 23వ వచనంలో మీరు జాగ్రత్తగా ఉండుడి, మీరు మెలకువగా ఉండుడి, మీరు బలవంతులై ఉండుడి, మీరు పరిశుద్ధులై ఉండుడి, మీరు వేరై ఉండుడి, మీరు హృదయ శుద్ధి గలవారై ఉండుడి అని చాలాసార్లు ఉండుడి, ఇలా ఉండండి, ఇలా ఉండండి, ఇలా ఉండండి అని బైబిల్ చెప్తుంది. అయితే అందులో చాలా అద్భుతమైన విషయం ఏంటంటే మీరు జాగ్రత్తగా ఉండుడి. దేవునికి స్తోత్రం. అయితే ఎందుకు జాగ్రత్తగా ఉండాలి, ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అనేది నీవు వివేచించాలి, ఆలోచించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మీయులారా, నీవు జాగ్రత్తగా ఉంటే రాబోయే దినాలలో ఏదో మేలు పొందబోతున్నావు అనే అర్థం. కాపరి విశ్వాసి చెప్తాడు, విశ్వాసి జాగ్రత్తగా ఉండు అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. బోధకుడు చెప్తాడు జాగ్రత్తగా ఉండు అని. సేవకులు జాగ్రత్తగా ఉండండి అన్నప్పుడు మనం ఆత్మీయంగా ఆ మాటకు లోబడి జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి. మంచిది. ఆత్మీయులారా, దేవుని వాక్యంలో నుండి ఒక 7 విషయాలను క్లుప్తంగా ధ్యానించుదాం. ఏ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి? ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనము, నిర్గమకాండము 23వ అధ్యాయం 22వ వచనములో దేవుని మాట వినుటలో జాగ్రత్తగా ఉండుడి. దేవుని మాటల విషయంలో జాగ్రత్తగా ఉండుడి. ఎందుకు ఈ మాట దేవుడైన యెహోవా ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు? నేను మాట్లాడే మాటలను జాగ్రత్తగా వినుడి. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడంటే, నా మాట మీరు జాగ్రత్తగా వింటే ఈ దీవెనలన్నీ మీ మీదికి వచ్చి మీకు ప్రాప్తిస్తాయి. ఆజ్ఞల విషయములో మీరు జాగ్రత్తగా ఉండుడి. నిర్గమకాండం 23:22లో ఆయన ఆజ్ఞల విషయములో జాగ్రత్తగా ఉండాలి, ఆయన మాట వినుటలో జాగ్రత్తగా ఉండాలి. ఆయన మాటను నువ్వు జాగ్రత్తగా వింటే సమస్త జనుల కంటే నిన్ను హెచ్చిస్తాను అన్నాడు. జాగ్రత్తగా వింటే అందరికీ అప్పు ఇచ్చే వ్యక్తిగా నిన్ను దీవిస్తాను అన్నాడు. నీవు పొలములో దీవించబడతావు, అదే విధముగా ఇంట్లో దీవించబడతావు.
నీవు ఇంట్లో నుండి బయటికి వచ్చినప్పుడు, లోనికి వెళ్ళినప్పుడు దీవించబడతావు. నీ గంప, పిండి బిస్కుట్ తొట్టి దీవించబడుతుంది. ఆత్మీయులారా, ఆయన మాటను జాగ్రత్తగా వింటే శత్రువు నీ మీదికి వచ్చి 7 దారులలో పారిపోతాడు అని వాక్యం సెలవిస్తుంది. ఆయన మాట వింటే నీకు ప్రొటెక్షన్. జాగ్రత్తగా వినాలి. ఆయన మాటను, ఆయన ఆజ్ఞలను జాగ్రత్తగా వినుడి. ఆయన ఆజ్ఞలో ఏముంది? నీ పొరుగు వారిదేది ఆశించకు, దొంగలించకు, వ్యభిచరించకు, నీవు సృష్టికర్తను విడిచి సృష్టిని పూజించకు, నీ తల్లిదండ్రులను సన్మానించుము, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని ప్రభువు ఆజ్ఞలనిచ్చినాడు. నిన్ను వాళ్ళని, పొరుగు వారిని ప్రేమించు అని. ఆయన మాటలను జాగ్రత్తగా వింటే తరతరాలకు దీవెనకరంగా మారుతావు. ఆయన మాట వింటున్నావా? ఆయన మాటలో అద్భుతమైన మాట ఏమిటో తెలుసా? ఆజ్ఞల్లో 6 దినములు పని చేసుకో, 7వ దినము పాత నిబంధన ప్రకారం విశ్రాంతి దినము, దాన్ని పరిశుద్ధంగా ఆచరించి నీ దేవుడైన యెహోవాను సేవించు. జాగ్రత్త. 6 రోజులు కష్టపడు, 6 రోజులు పని చేయి, 7వ దినము పరిశుద్ధ దినం. క్రొత్త నిబంధనలో అది పునరుత్థాన దినం, ఆరాధన దినం, యేసయ్యను సేవించే దినం. అయితే నువ్వు జాగ్రత్తగా వినలేక, నువ్వు అజాగ్రత్తగా వింటూ ఆయన మాటలను నువ్వు చెవిన పెట్టక నీకు ఇష్టానుసారంగా జీవిస్తున్నావు. జాగ్రత్త. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. జాగ్రత్త. 6 రోజులు కష్టపడు, 7వ రోజు నీది కాదు, నీ దేవుడైన యెహోవాను స్తుతించే దినం. ఆ దినమందు నీ ఎద్దైనను, నీ గాడిదైనను, నీ పనివాడైనను, నీవైనను ఏ పని చేయకూడదు. అది పరిశుద్ధమైన దినం, యెహోవాను పరిశుద్ధంగా ఆచరించే దినం. ఆజ్ఞ అది. జాగ్రత్తగా విను ఆయన మాటను. రెండవది, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 19వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది, మరల కొలుపు విషయంలో అంటే నీవు ఒక మార్గంలోనికి వచ్చి మరలా నువ్వు పాత మార్గంలోకి వెళ్లే విషయంలో జాగ్రత్త అని చెప్తున్నాడు దేవుడు. మరల కొలుపు విషయంలో ఏమిటి? ఒకరోజు దేవుని తెలుసుకొని ఆరాధించి పరిశుద్ధంగా జీవిస్తూ దేవుని కోసం బ్రతుకుతూ పరిస్థితులను బట్టి మరలా నువ్వు ఒకవేళ విగ్రహారాధన దిక్కు, ఆచారాల దిక్కు, అలవాట్ల దిక్కు, పాపము దిక్కు. అంతేకాదు, వారు ఇశ్రాయేల్ అంటే సూర్య చంద్ర నక్షత్రములను పూజించుటకు మరల కొల్పబడ్డారంట. వారు అటువైపు తిరుగుతున్నారు. అప్పుడు దేవుడు అన్నాడు, జాగ్రత్త, మీరు తిరిగే విషయములో జాగ్రత్త. పరిశుద్ధతల నుండి అపరిశుద్ధమైన జీవితంలోనికి వెళ్తున్నారు, జాగ్రత్త. నీతిలో నుండి దుర్నీతిలోనికి వెళుతున్నారు, జాగ్రత్త. మీరు వెలుగులో నుండి చీకటిలోనికి వెళుతున్నారు, జాగ్రత్త అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. మన ఆత్మీయ జీవితంలో కూడా ఒకప్పుడు వెలిగించబడ్డాము, ప్రార్థించినాము, పరిశుద్ధంగా బ్రతికినాము, యథార్థంగా జీవించినాము. కానీ నీవు ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి మరల కోల్పబడుతున్నావేమో. తిరిగి మరల కుక్క వాంతి చేసి తిరిగి నాకినట్టుగా మరలా వాంతి చేసిన పాపాన్ని మరలా నాకుతున్నావేమో. ఈరోజు నీ పరిస్థితిని మార్చుకో. జాగ్రత్త. మాట వినుట విషయంలో జాగ్రత్త. మరల కొలుపు విషయంలో తిరిగి వెనుకకు వెళుతున్నావేమో, జాగ్రత్త అని ప్రభు నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఈ 2025 సంవత్సరంలో నీ అడుగులు జాగ్రత్తగా పడాలి, నీ మాట జాగ్రత్తగా ఉండాలి, నీ చూపులు జాగ్రత్తగా ఉండాలి, నీ ఆలోచనలు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క కృప నిన్ను వెంటాడుతున్న సమయంలో మరలా లోకం వైపు వెళుతున్నావేమో, జాగ్రత్త అని చెప్తున్నాడు. అలెగ్జాండర్ అనే ఒకడు కంచర గాడిద లాంటి స్వభావం గలవాడు, హాని చేయడానికి పొంచి ఉన్నాడు. అతని విషయంలో తిమోతి నువ్వు జాగ్రత్తగా ఉండు అన్నాడు. నిన్ను కొందరు మరలిస్తా ఉంటారు లోకం వైపు, పాపం వైపు, చీకటి వైపు, ద్వేషం వైపు, కోరికల వైపు, త్రాగుడు వైపు, వ్యసనం వైపు. నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని అలా వారు
వెనుకకు తీసుకెళ్తా ఉంటారు. అలాంటి వారి విషయంలో జాగ్రత్త. సహోదరి సహోదరుడా, ప్రభువే నిన్ను దర్శిస్తున్నాడు కాబట్టి నువ్వు జాగ్రత్తగా జీవించు అని ప్రభు ఆత్మ నీతో మాట్లాడుతున్నది. దేవునికి స్తోత్రం. మూడో విషయంలో ఆత్మీయులారా, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 58వ వచనంలో, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో ధర్మశాస్త్రము విషయంలోను అంటే వాక్య ధ్యాన విషయంలోను జాగ్రత్త. నువ్వు వాక్యాన్ని పెడార్థం చేసుకోకూడదు. వాక్యము నిన్ను బ్రతికించేది, వాక్యము నిన్ను బలపరిచేది, వాక్యము నిన్ను స్థిరపరిచేది, వాక్యము నిన్ను నడిపించేది, వాక్యము నిన్ను ఆదరించేది, వాక్యము నిన్ను పురికొల్పేది, వాక్యము నీకు సేద తీర్చేది, వాక్యము నిన్ను నూతన వ్యక్తిగా మార్చేది దేవుని వాక్యం. వాక్యము ఒక అద్దము లాంటిది, సబ్బు లాంటిది, సుత్తె లాంటిది, జుంటి తేనె దారల కంటే మధురమైనది, ఖడ్గము లాంటిది. వాక్యము మంచు లాంటిది. వాక్యము దేవుని బిడ్డ నీ ఆత్మీయ జీవితంలో బండ లాంటిది, నిన్ను స్థిరపరిచేది దేవుని వాక్యం. అయితే వాక్యము విషయంలో జాగ్రత్త. చాలా మంది వాక్య ధ్యానం చేయలేకపోతారు. ఒకవేళ వాక్యం నీకు తగులుతుంటే, నేను సరి చేస్తుంటే, నేను క్రమపరుస్తుంటే ఈ వాక్యము నాది కాదులే అన్నట్టుగా నీవు భ్రమలో బ్రతుకుతున్నావేమో. ఒక వ్యక్తి ఇలా వాక్యం చదివేవాడంట. ఎలా చదివేవాడు? ఇలా బైబిల్ ఓపెన్ చేసి ఏది వస్తే అది చదివేవాడంట. అలా బైబిల్ తెరవగానే అతడు ఉరి వేసుకొని చచ్చెను అని ఉంది యూదా గురించి. అలా తీయగానే అతడు ఉరి వేసుకొని చచ్చెను అన్నాడు. అయ్యయ్యో ఇలా వచ్చిందని మళ్ళా బైబిల్ క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసి తీసాడంట. తీసి ఇట్లా చేయబెట్టగానే నువ్వు వెళ్ళి అలానే చేయమని వచ్చిందంట. అయ్యయ్యో ఇలా వచ్చిందని బైబిల్ మూసేసి మరలా ఓపెన్ చేశాడు. మరలా చూశాడు, వేరే వచనం కాడు చేయబెట్టాడు. చేసేదేదో త్వరగా చేయము అని వచ్చిందంట. అంటే అలాంటి విధానంగా చదవద్దు. వాక్యాన్ని క్రమపద్ధతిలో చదవాలి. రోజుకి ఇన్ని అధ్యాయాలు చదువుకుంటాను. వాక్యముతో నీ జీవితము ముడివేయబడాలి. వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఆ వాక్యాన్ని జీవితాన్ని చదువుతుంది, నీ మనసును చదువుతుంది, నీ హృదయాన్ని పరీక్షిస్తుంది. వాక్యమే రెండంచులు గల ఖడ్గం. వాక్యంతో నీ జీవితాన్ని పెనవేసుకో. మూడోది, వాక్యము విషయములో, ఆయన ఆజ్ఞల విషయంలో, నువ్వు ధర్మశాస్త్రం విషయంలో జాగ్రత్త. యెహోషువతో చెప్తున్నాడు, వీటి విషయంలో నువ్వు బహు జాగ్రత్తగా ఉండు. ధర్మశాస్త్ర విషయంలో, బోధించుట విషయంలో, ఆచరించుట విషయంలో, వాక్యము విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు? వాక్యమే నిన్ను బ్రతికించేది, వాక్యమే నిన్ను స్థిరపరిచేది. ఒకటి, యెహోవా మాటల యందు జాగ్రత్త. రెండోది, మరల కోల్పు విషయంలో నువ్వు జాగ్రత్త. మూడోది, దేవుని వాక్యము విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొందరు దైవజనులు వాక్యము విడుదల చేస్తుంటే కొందరు ఫోన్ వస్తే చెడ్డ అలవాటు ఉంటుంది. కొందరు SMS చేస్తూ ఉంటారు, కొందరు పెడచెవిన పెడతా ఉంటారు, కొందరు నిద్రపోతూ ఉంటారు, కొందరు అనాలోచనగా కూర్చుంటా ఉంటారు. వాక్యము విడుదలవుతున్నప్పుడు ఆ వాక్యము మొట్టమొదటిగా వాక్యం చేసే పని ఏంటంటే నిన్ను బ్రతికిస్తుంది. రెండోది నిన్ను పరిశుద్ధపరుస్తుంది. మూడోది నిన్ను నిలబెడుతుంది. నువ్వు బ్రతకాలన్నా, పరిశుద్ధపరచబడాలన్నా, నువ్వు నిలబడాలన్నా దేవుని వాక్యమే నీకు ఆధారం. దేవునికి స్తోత్రం. వాక్యమును మనం వినుట విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నాలుగోది, మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనం, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో, మీ ప్రవర్తన విషయంలో జాగ్రత్త. దేవునికి స్తోత్రం. ప్రవర్తన అంటే నీ అడుగుల విధానములో జాగ్రత్త, నీ ఆలోచన విధానములో జాగ్రత్త, నువ్వు చూచే చూపుల విషయంలో జాగ్రత్త, నువ్వు తలంచే తలంపుల విషయంలో జాగ్రత్త. ప్రవర్తన విషయంలో నీవు దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకో. క్యారెక్టర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సాక్ష్యమే నీకు బలం, సాక్ష్యమే నీకు జయం, సాక్ష్యమే నీకు ధైర్యం. దేవునికి స్తోత్రం. ప్రవర్తన విషయంలో జాగ్రత్త. సమూయేలు షిలోహులో ఉన్నాడు, సౌలు కుమారులు షిలోహులో ఉన్నారు. అక్కడ సౌలు కుమారులు మందిరానికి వచ్చే వారితో పాపం చేస్తున్నారు.
అక్కడే సమూయేలు ఉన్నాడు. దేవుని స్వరం విషయంలో ఆసక్తి కలిగి ఉన్నాడు. కొందరు జాగ్రత్తగా లేరు, ఇతడు జాగ్రత్తగా ఉన్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ కుటుంబం విషయంలో జాగ్రత్తగా ఉండు. నీ సంఘానికి వెళుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండు. నీ ఉద్యోగం స్థలంలో జాగ్రత్తగా ఉండు. నీ స్నేహితుల విషయంలో జాగ్రత్తగా ఉండు. ఎందుకు ప్రభు నేను జాగ్రత్త జాగ్రత్త అని చెప్తున్నాడు అంటే, నీ మీదున్న కీడును, నీ మీదున్న శోధనను ఆయన తొలగించడానికి నిన్ను హెచ్చరిస్తున్నాడు, సరిచేస్తున్నాడు. అయితే ప్రవర్తన విషయంలో జాగ్రత్త అంటున్నాడు. దేవునికి స్తోత్రం. నీ ప్రవర్తన విషయంలో నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటావో దేవుని యొక్క కృప, దేవుని యొక్క అభిషేకం అంతగా నీ మీద ఉంటది. హల్లెలూయా. సో ఏ ఎండకు ఆ గొడుగు పడుతూ, ఉసరి వెలి లెక్క గంట గంటకు మారుతూ నీవు ఇష్టానుసారంగా జీవించడానికి ఇష్టపడుతున్నావేమో, కానీ నీ క్యారెక్టర్ దెబ్బతినకుండా చూసుకోవడం నీ బాధ్యత. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రవర్తన విషయంలో జాగ్రత్త. ఎంత చక్కగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఆలోచించు. ప్రవర్తన అంటే ఏమిటి అయ్యా అంటే, నువ్వు జీవించే విధానమే, నువ్వు నడిచే విధానమే. దేవునికి మహిమ కలుగునుగాక. ఎలాగుంది నీ పరిస్థితి ఆలోచించు. ఎలాంటి జీవితం జీవిస్తున్నావో ఆలోచించు. 5వ విషయాన్ని చూస్తే మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనము, మత్తయి సువార్త 10వ అధ్యాయం 17వ వచనంలో అబద్ధ ప్రవక్తల కోసం జాగ్రత్త. అబద్ధ ప్రవక్తల గూర్చి జాగ్రత్త, మనుషులను గూర్చి జాగ్రత్త. ట్రాపింగ్ చేస్తారు, జాగ్రత్త బిడ్డ. లేనిపోని కల్పితమైన ప్రవచనాలను బట్టి నువ్వు భ్రమపడుతున్నావేమో. ఒకరోజు ఒక సహోదరిని మేము కలుసుకున్నాం. ఆ సహోదరి అంటుంది, నాకు ఒక సహోదరి ప్రవచనం చెప్పింది. ఏమని ప్రవచనం చెప్పింది అంటే, నాకు విదేశంలో ఉన్న వ్యక్తితో వివాహం అయితే అని ప్రవచనం చెప్పింది. ఎప్పుడు చెప్పింది అంటే 1999లో ప్రవచనం చెప్పిందంట. అయితే ఇప్పటి వరకు ఆమె వివాహం చేసుకోలేదు. అయితే తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మేము కలుసుకున్నప్పుడు, ఏంది సిస్టర్ వివాహం చేసుకోలేదంటే, నాకు ఒక ప్రవచనం వచ్చింది అని. ఏమిటి ప్రవచనం అంటే, నాకు విదేశంలో ఉన్న ఫలానా వ్యక్తితో వివాహం అయితే అని ప్రవచనం వచ్చిందంట. ఆ ప్రవచనం ఏం ప్రవచనమో కానీ ఆ వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు. ఆ వ్యక్తికి ఒక పాప, ఒక బాబు. ఆయన మినిస్ట్రీలో ఉన్నాడు, ఉన్నతంగా దీవించబడ్డాడు, వేరే దేశానికి వెళ్ళినాడు. అక్కడ అంతా అయిపోయింది, వివాహం అయింది, మినిస్ట్రీలో ఉన్నాడు, సేవలో మంచి బలంగా వాడబడుతున్నాడు, కుటుంబంతో ఉన్నాడు. ఈమె భ్రమలో ఉన్నది. అంటే ఈ ప్రవచనం ఏ ప్రవచనము ఆలోచన చేయాలి. నీకు కారు ఇస్తాడు, నీకు ఇల్లు ఇస్తాడు, నీకు పెళ్ళి అవుతుంది, నీకు జాబ్ వస్తుంది, బ్యాంకులో నీకు ఇంత లక్షల కోట్లు పడతాయి. మన ప్రవచనాలు ఆత్మానుసారంగా ఉండాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ముందు మన ప్రవచనము ఆత్మలో వారిని బలపరచాలి, ఆత్మలో వారిని నిలబెట్టాలి, వాక్యానుసారంగా ప్రవచనం ఉండాలి. అయితే అబద్ధ ప్రవక్తల గూర్చి జాగ్రత్త, నీ చుట్టూన మనుషుల కోసం జాగ్రత్త. చాలా మంది వాక్యము కంటే ఎక్కువగా పేరు పెట్టి పిలవాలి. ఏమిటో నాకు అర్థమే కావడం లేదు. అది ఒక వరం. అలా ప్రవచించే వరాన్ని దేవుడు మాకు ఇచ్చాడు, ప్రవచిస్తాం. గర్భఫలం విషయంలో, ఉద్యోగం విషయంలో, ఇల్లు విషయంలో, కోర్టు కేసు విషయంలో, వారి ఆర్థిక విషయంలో, ఆత్మీయ విషయంలో, అన్ని విషయాల్లో ప్రవచిస్తాం. కానీ ఆ ప్రవచనం మీదే సంఘాన్ని కట్టడం, ప్రవచనం మీదే ఆ వ్యక్తిని భ్రమలోకి నెట్టడం కాదు. జీవము కలిగిన దేవుని వాక్యము ద్వారా ఒక వ్యక్తి నిలబడాలి. జీవము కలిగిన దేవుని వాక్యం ద్వారా ఒక వ్యక్తి స్థిరపరచబడాలి. అయితే అబద్ధ ప్రవక్తల కోసం జాగ్రత్త. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తర్వాత ఆ సహోదరితో చెప్పినప్పుడు ఆ సహోదరి షాక్ అయింది. అసలు ఏమైంది? అవును, నీవు వివేచించాలి ప్రవచనాన్ని.
ఈ ప్రవచనము వాక్యానుసారమా, దేవుని నిర్ణయమా, దేవుని ప్రణాళికలో ఉందా ఆలోచించాలి. 5వది, అబద్ధ బోధకుల కోసం, అబద్ధ ప్రవక్తల కోసం, మనుషుల కోసం జాగ్రత్తగా ఉండని ప్రభు నిన్ను హెచ్చరిస్తున్నాడు. అన్నీ తెలుసు అన్న భ్రమలో నువ్వు బ్రతకకు. నీకంటే అనుభవం గలవారు నీకు 2 విషయాలు జాగ్రత్త అని చెప్పినప్పుడు నువ్వు ఓవర్ కాన్ఫిడెంట్ చేసి నాకు అంతా తెలుసు అని చేస్తే జీవితం దెబ్బతింటది. నేను చక్కగా చెప్తున్నా. ఏంటి నాకు అన్ని తెలుసు అంటే నీకేం తెలుసు? నీకేం తెలుసు? ఒక అనుభవం గల వ్యక్తి నీకు చెప్పినప్పుడు, నీ కళ్ళ తల్లిదండ్రులు నీకు చెప్పినప్పుడు, నీకు ఒక అన్ననో ఒక సహోదరు నీకు చెప్పినప్పుడు జాగ్రత్తగా ఉండు. కొందరికి అమ్మా నువ్వు జాగ్రత్త అంటే మీరు జాగ్రత్తగా ఉండండి అన్నట్టు మాట్లాడతారు. అంటే అవి కొంచెం ఓవర్ఫుల్ బండ్లు. అవి పడేదాకా తెలియదు, పడ్డాక తెలితే అబ్బా నేను పడిపోయినా, అబ్బా జారిపోయినా, అబ్బా పతనమైనా. కాబట్టి ఇజ్రాయెల్ ప్రజలతో దేవుడు చెప్తున్నాడు, మీరు జాగ్రత్త, ఆజ్ఞలను అనుసరిస్తలేరు జాగ్రత్త, మాట వింటలేరు జాగ్రత్త, వాక్యాన్ని అనుసరిస్తలేరు జాగ్రత్త, ప్రవర్తన బాగలేదు జాగ్రత్త అని ప్రభు అనేక సార్లు వారిని జాగ్రత్త జాగ్రత్త అన్నాడు. దేవునికి స్తోత్రం. 6వ విషయాన్ని చూస్తే మత్తయి సువార్త 16వ అధ్యాయం 6వ వచనంలో పులిసిన పిండి విషయంలో జాగ్రత్త. మంచి పిండిని పులిసిన ఆ పుల్లటి పిండి మంచిదాన్ని పాడు చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంచెము పులిసిన పిండి అయినా ముద్దను మొత్తం పాడు చేస్తుంది. ఆ పులిసిన పిండి ఎవరంటే నీ చుట్టూన్న అవిశ్వాసులు, నీ చుట్టూన్న రక్షణ లేని వారు, నీ చుట్టూన్న లోకంలో జీవిస్తున్న వారు. వారి మధ్యలో ఒక మంచి పిండి ముద్దగా నువ్వు బ్రతుకు. దేవుడే నిన్ను దర్శిస్తున్నాడు. పులిసిన పిండి విషయంలో, పులిసిన స్నేహం విషయంలో, పులిసిన బంధువుల విషయంలో, పులిసిన నీ యొక్క ఆత్మీయుల విషయంలో జాగ్రత్త. ప్రభువే నేరుగా నీతో మాట్లాడుతున్నాడు. గ్లాసుడు పాలలో ఒక చిన్న విషపు చుక్క వేస్తే ఆ పాలన్నీ విషయమైపోతాయి బిడ్డ. ఇంత మంచి ఆత్మీయ జీవితంలో ఒక చిన్న అపశృతి, ఒక చిన్న అవిధేయత, ఒక చిన్న లోబడటం లేని తనం, చిన్నగా ఏదైతే నీలో ఉందో జాగ్రత్త, తీసివేయి జాగ్రత్త, తొలగించుకో జాగ్రత్త, బాగు చేసుకొని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక సహోదరుడితో ఎక్కువ సమయం మేము మాట్లాడింది కొన్ని విషయాలు విషయంలో. అతడు ఎక్కువ మాట్లాడుతున్నాడు, తక్కువ వింటున్నాడు. నేను అడిగాను, ఎందుకు నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు అంటే నేను చెప్పేదే వినాలని. అతడు చెప్పేది వింటే కుటుంబాలని కూలిపోతాయి. అతడు ఏం చెప్తాడంటే ఇతడు దొంగ, ఈమె దొంగ, ఆమె మంచిది కాదు, ఈ అబ్బాయి మంచోడు కాదని అందరి కోసం ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. అప్పుడు మాతో ఉన్న సేవకులు అన్నారు, నువ్వు అందరి కోసం మాట్లాడుతున్నావు, నీ నోరు కోసం జాగ్రత్త అన్నావు. నీ నోటిని అదుపులో పెట్టుకునే విషయంలో జాగ్రత్త, నువ్వు మాట్లాడే మాటల విషయంలో జాగ్రత్త. ఎందుకు నీ తొందరపాటు ద్వారా నీవు సంఘంలో ఒక సమస్యను, కుటుంబాల్లో ఒక సమస్యను, లేనిది ఒక సమస్యను నీ ద్వారా చేస్తున్నావు. అప్పుడు అతడు అన్నాడు, నా నోరే ఇంత అన్నాడు. నీ నోరు విషయంలో నువ్వు జాగ్రత్తగా లేకపోతే రోజుకొక గొడవ జరుగుతుంది, జాగ్రత్త అని మేము చెప్పాము. పులిసిన పిండి విషయంలో జాగ్రత్త. సహోదరి సహోదరుడా, పులిసిన భక్తి చేస్తూ బ్రతుకుతున్నావేమో, పులిసిన ఆత్మీయ జీవితంలో ఉన్నావేమో. ఈరోజు పులిసింది తీసి పారవేయి. పులిసింది అంటే పాడైంది, పనికిరాంది, నిన్ను పాడు చేసేది, నిన్ను ఖరాబ్ చేసేది తీసి పారేయి. ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, పులిసిన బ్రతుకు, పులిసిన విశ్వాసం, పులిసిన ఆత్మీయ జీవితంలో ఎంతకాలం జీవిస్తావు? పులిసింది ఏదో ఒక రోజు మురిగిపోతుంది. పులిసింది ఏదో ఒక రోజు పెంట మీద పారవేయవలసి వస్తుంది. పులిసిన నీ ఆత్మీయ జీవితంలో ఏదైతే పులిసింది ఉందో తీసి పారవేసి పరిశుద్ధమైన బిడ్డగా, పులుపు లేని వ్యక్తిగా, పాపము లేని వ్యక్తిగా, లోపము లేని వ్యక్తిగా నీ జీవితం ఉండాలని ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చివరిగా ఆత్మీయులారా,
ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో, ఫిలిప్పీ 3:2 వచనంలో మీరు కుక్కల విషయంలో జాగ్రత్త అని అన్నాడు. కుక్కల కోసం ఎందుకు మాట్లాడినాడు? ఆత్మీయులారా వినండి, కొన్ని మొరిగే కుక్కలు ఉంటాయి, కొన్ని కరిసే కుక్కలు ఉంటాయి, కొన్ని కాపాడే కుక్కలు ఉంటాయి, కొన్ని దొంగలను పట్టించే కుక్కలు ఉంటాయి. కుక్క ఒకటే కానీ కుక్కలలో కొన్ని జాతులు ఉంటాయి. పోలీసు వాళ్ళ దగ్గర కొన్ని కుక్కలు ఉంటాయి, అవి దొంగలను వేటాడితాయి, దొంగతనం చేసిన వారిని పట్టుకుంటాయి. ఊర్లలో కొన్ని కుక్కలు ఉంటాయి, అవి మొరుగుతాయి, కొత్త వాళ్ళను కరుస్తాయి. దావీదు అన్నాడు, నా చుట్టూ కుక్కల వలె మొరుగుతున్నారు అని అన్నాడు. ఆత్మీయులారా, కుక్కల విషయంలో జాగ్రత్త అంటే ఏమిటి ఆలోచించండి. నీ చుట్టూ మొరిగేవారు కొందరు ఉంటారు, కరిసేవారు కొందరు ఉంటారు, హాని చేసేవారు కొందరు ఉంటారు. అలాంటి వారి విషయంలో కొంచెం నీ భక్తిని జాగ్రత్తగా కాపాడుకో అని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీకు ఒక విషయం చెప్తాను. ఒక వ్యక్తి క్యారేజ్ పట్టుకొని ఊరికి వెళ్తున్నాడు. ఒక కుక్క వచ్చి ఆ క్యారేజ్ని పట్టుకొని పరిగెత్తింది, వెళ్ళిపోయింది. ఆ కుక్క దొరకలేదు. అతడు బస్సులో కూర్చున్నాడు, వేరే ఊరికి వెళ్ళాడు, ఆ ఊర్లో దిగగానే అక్కడ ఒక కుక్క ఎదురైంది. అతడు కోపంతో అక్కడ కుక్కను కొడుతున్నాడు. ఒక వ్యక్తి అడిగాడు, నువ్వెందుకు ఆ కుక్కను కొడుతున్నావు, వెళుతున్న కుక్కనంటే, నేను బస్సు ఎక్కేటప్పుడు ఒక క్యారేజ్ పట్టుకొని వస్తున్నా, టిఫిన్ బాక్స్ పట్టుకొని వస్తుంటే ఒక కుక్క ఆ క్యారేజ్ బాక్స్ని పట్టుకొని పోయింది అని చెప్పినాడు. అయితే ఇక్కడ ఎదురైన ఈ కుక్కని ఇతడు కొడుతున్నాడు. అతనికి ఏమైనా తెలివి ఉందా ఆలోచించు. ఇక్కడ తప్పు చేసిన కుక్క ఒకటైతే తప్పు చేయని కుక్కను కొడుతున్నాడు. చాలా మంది కూడా ఇలాంటి సిచ్యువేషన్లోనే ఉంటారు. ఏంటి సిచ్యువేషన్? నీ చుట్టూ కుక్కలు మొరుగుతాయి, కుక్కల విషయంలో జాగ్రత్త అన్నారు కదా. ఈ విషయాన్ని నువ్వు ఒక్కసారి ఆలోచన చేస్తే, జాతి ఒకటే గాని వాటి స్వభావాలు వేరు. సో మానవ జాతి కూడా ఒకటే గాని ఒక్కొక్కరి స్వభావం ఒక్కొక్క తీరుంటది. కొందరు మొరిగేవారు ఉంటారు, కొందరు అరిచేవారు ఉంటారు, కొందరు కరిచేవారు ఉంటారు, కొందరు కాపాడేవారు ఉంటారు. కానీ ఇక్కడ ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో మీరు కుక్కల విషయంలో జాగ్రత్త, హాని చేసే అలాంటి ప్రజల మధ్యలో మీరున్నారు, మీరు బహు జాగ్రత్తగా ఉండండి. కుక్కకున్న చెడ్డ స్వభావం ఏంటంటే, అది కక్కి వాంతికి చేసి ఊరంతా తిరిగి మరలా వచ్చి ఏదైతే వాంతి చేసిందో దాన్ని నాకుతా ఉంటది. అలాంటి వాళ్ళ విషయంలో జాగ్రత్త. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు జాగ్రత్త అంటున్నానంటే, అలాంటి వారు వారి యొక్క అపరిశుద్ధతను నీ మీదికి రుద్దుతారు, నీకు రుద్దుతారు, జాగ్రత్త అని పౌలు గారు హెచ్చరిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మీయులారా, భక్తిలోను ప్రవర్తనలోను పరిశుద్ధతలోను మీరు జాగ్రత్తగా ఉండండి అని 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో పేతురు గారు చక్కగా సంబోధిస్తున్నాడు. మీ భక్తి విషయంలో జాగ్రత్త. చక్కటి భక్తి చేస్తున్నారు, భక్తిలో ఏమాత్రం లోపం లేకుండా చూసుకోండి. మీ ప్రవర్తన విషయంలో జాగ్రత్త, చక్కటి ప్రవర్తన కలిగి మాదిరికరంగా ఉన్నారని చెప్తున్నాడు. మీరు పరిశుద్ధతలో జాగ్రత్తగా ఉన్నారు, మీలోనికి మలినాన్ని, పాపాన్ని, లోకాన్ని రానివ్వకండి అని చక్కగా చెప్తున్నాడు. ఈరోజు సహోదరి, నీతో మాట్లాడే మాట ఏమిటంటే, మీరు జాగ్రత్తగా ఉండండి, మీ కుటుంబాలను జాగ్రత్తగా కాపాడండి, మీ పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి, మీ యొక్క ఫ్యూచర్ విషయంలో జాగ్రత్తగా ఉండండి అని ప్రభు మీతో సూటిగా మాట్లాడుతుంటే, ఈ వాక్యం వింటున్నా నీ జీవితంలో నాకు అంతా తెలుసులే, నేను జాగ్రత్తగా ఉన్నానన్న ఓవర్ ఫీలింగ్ మానుకొని ఈ వాక్యం నిన్ను దర్శిస్తుందని నువ్వు విశ్వసించు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఒకవేళ యవన బిడ్డ నువ్వు చూస్తున్నావా, జాగ్రత్త. సహోదరి, కుటుంబ దాంపత్య జీవితంలో ఉన్నావా, నువ్వు జాగ్రత్త. ఉద్యోగం విషయంలో జాగ్రత్త. నువ్వు వేసే ప్రతి అడుగు విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఒక దైవ సేవకునిగా కోరుతున్నాను. కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అంటే నువ్వేం చేస్తావు? ఆ బోర్డు చూడగానే ఆ గేటును ముట్టుకోవడానికి కూడా భయపడతా ఉంటావు. కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అనగానే. నేను చెప్తున్నాను, దేవుడు ఉన్నాడు జాగ్రత్త, చూస్తున్నాడు జాగ్రత్త, నిన్ను దర్శిస్తున్నాడు జాగ్రత్త, నిన్ను తాకుతున్నాడు నీ హృదయాన్ని జాగ్రత్త. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. పరిశుద్ధుడా, జీవం గల దేవా,
ఈ వాక్యాన్ని నీరుకట్టి ఫలింపజేసి నీ నామాన్ని గణపరచుకోమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానం సదాకాలం మనకు తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.